హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అడ్రెస్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో టికెట్ ఫినాలే రేస్ ఎవరు గెలిచారో ఈ వీడియోలో ఉంటుంది. అంతకంటే ముందర ఇమాన్యువల్ అలాగే కళ్యాణ్ ఆడింది ఏదో కన్నింగ్ గేమా బ్రో అని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. అదైతే నా దృష్టిలో కన్నింగ్ గేమ్ కాదు, వాళ్ళ గేమ్ ప్లాన్ స్ట్రాటజీ అది. వాళ్ళు గేమ్స్ ఆడే ఇంతవరకు వచ్చారు కదా, ఏది గేమ్స్ ఆడకుండా లాస్ట్ వరకు ఉండి రాలేదు కదా. ఇంకా ఎక్కువ చెప్పాలంటే కళ్యాణే ఎక్కువ గేమ్స్ ఆడినట్టున్నాడు. ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ రీతు అయితే ఇంతవరకు ఎవరితోనైనా ఛాలెంజ్ చేయలేదు, తనే ఎవరితో అన్న ఛాలెంజ్ చేయని మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి, ఒకవేళ తను ఉంటే లాస్ట్లో ఎవరితో ఆడుతుందో తెలియదు, మనకు రిస్క్ అయిపోతుంది అని రీతును ఎలాగైనా గెలిపించి బర్నీ గారితో ఛాలెంజ్ చేయించాలి అనుకున్నారు. అందుకే వాళ్ళు ముగ్గురు గేమ్ ఆడారు. ఆ గేమ్ వాళ్ళే ఓడిపోవాలనుకున్నారు. కానీ ఇంతలో ఇక్కడ కాయిన్స్ పెట్టేటప్పుడు, డీమన్ పెట్టేటప్పుడు వచ్చేసి ఇమాన్యువల్ అవుట్ అయ్యాడు. తంజే పెట్టేటప్పుడు వచ్చేసి కళ్యాణ్ అవుట్ అయ్యాడు, వాళ్ళ మీదకి రాకుండా సేఫ్ సైడ్. ఇంకా ఆ తర్వాత ఇక్కడ రీతు అయితే గెలిచింది. వాళ్ళైతే కన్నింగ్ గేమ్ కాదు, అది వాళ్ళ గేమ్ ప్లాన్. బాగా ఆడారు. వాళ్ళు గెలవాలనుకుంటున్నారు కానీ ఏరే వాళ్ళని గెలిపించాలనుకోరు. అక్కడ ఏం మోసం చేయలేదు, వాళ్ళ గేమ్ బాగానే ఆడారు. ఇంకా ఆ తర్వాత రీతు గెలిచింది కదా. బర్నీ గారు అలాగే రీతు ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ రీతు గెలిచింది. ఈరోజు టాస్క్ చూసినారు కదా, లాస్ట్లో దాంట్లో రీతు గెలుస్తుంది. ఆ తర్వాత ఇమాన్యువల్, కళ్యాణ్, రీతు వీళ్ళ ముగ్గురు ఉంటారు కదా. ఇమాన్యువల్, రీతు గేమ్ అయితే ఆడతారు. ఇందులో రీతు గెలుస్తుందంట. ఇంకా తర్వాత లాస్ట్ గేమ్ వచ్చేసి కళ్యాణ్ అలాగే రీతు ఉంటారు. ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ గెలిచాడని ఇప్పటి వరకు అయితే ఇంకా కన్ఫామ్ కాలేదు. మ్యాక్సిమం ఇదే ఉంటుంది, కళ్యాణ్ అయితే గెలిచాడని ఉంది. చూద్దాం. ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో గెలవకూడదని, ఇప్పుడైతే కళ్యాణ్ గెలిచేటట్టే ఉన్నాడు మ్యాక్సిమం. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొద్దిసేపట్లో కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.